खारगे जी वर्किंग कमेटी के सारे मेंबर्स, स्टेज पे बैठे वरिष्ठ नेता, हमारे प्यारे कार्यकर्ता, भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहां बहुत बहुत स्वागत, नमस्कार। खारगे गारू వర్కింగ్ కమిటీ సభ్యులు, వేదిక మీద పెద్దలు, ప్రియమైన కార్యకర్తలు, ప్రెస్ వాళ్ళకి అందరూ కూడా నమస్కారం। राजनीति में बहुत जरूरी होता है कि हमें मालूम हो कि हम किससे लड़ रहे हैं। రాజకీయాల్లో మనం ఎవరితో పోరాడుతున్నామో స్పష్టంగా మనకు అవగాహన ఉండాలి। जो शक्ति हमारे खिलाफ खड़ी है वो क्या है, ये समझना सबसे जरूरी चीज होती है। ఏ శక్తులైతే మనకు వ్యతిరేకంగా నిలబడ్డాయో అది మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి। तेलंगाना में कांग्रेस पार्टी सिर्फ टीआरएस से नहीं लड़ रही है। తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కేవలం టీఆర్ఎస్ తోనే కొట్లాడడం లేదు। कांग्रेस पार्टी टीआरएस, बीजेपी और एमआईएम के खिलाफ लड़ रही है। తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలయికతో పోరాడుతున్నాము। ये अपने आप को अलग अलग पार्टियां कहती हैं, मगर ये सारी की सारी एक साथ मिलकर काम कर रही हैं। ఇవన్నీ వేరు వేరు పార్టీగా అవుపడతాయి కానీ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం తెలంగాణలో కలిసిపోయాయి। टीआरएस को मैंने अपनी आंखों से लोकसभा में देखा है। నేను లోక్సభ పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలను చూశాను। जब भी बीजेपी को उनकी जरूरत पड़ी, एकदम उनके लोगों ने पूरा समर्थन किया। పార్లమెంట్ లో బీజేపీకి అవసరం ఉన్నప్పుడల్లా బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు పలికిండ్రు। किसान बिल में जरूरत पड़ी, नरेंद्र मोदी जी ने एक इशारा किया, बीआरएस एकदम उनके साथ खड़ी हो गई। నరేంద్ర మోదీ ఏ ఇషారా ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళు నరేంద్ర మోదీ ఎంబడి ప్రయాణం చేస్తున్నారు। राष्ट्रपति के चुनाव में मदद की जरूरत पड़ी, वाइस प्रेसिडेंट के चुनाव में मदद की जरूरत पड़ी, एक इशारा किया, पूरा समर्थन मिला। రాష్ట్రపతి ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు పలికింది। जीएसटी में समर्थन दिया, జీఎస్టీకి టీఆర్ఎస్ పార్టీ మద్దతు పలికింది। जब भी बीजेपी को जरूरत पड़ी, बीआरएस ने एकदम उनकी मदद की। ఎప్పుడు బీజేపీకి అవసరం పడితే బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి నిలబడ్డారు। आज देखिए, हमने आज पब्लिक मीटिंग के लिए दिन चुना, तीनों के तीनों ने अपनी मीटिंग एक साथ की। ఈ రోజు మనం మీటింగ్ పెట్టుకున్నామని ముగ్గురికి ముగ్గురు మన మీటింగ్ డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు వేరే మీటింగ్ పెట్టుకున్నారు। क्यों? क्योंकि हमारी मीटिंग को वो तीनों के तीनों डिस्टर्ब करना चाहते थे। బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు కూడా మన మీటింగ్ డిస్టర్బ్ చేసుకోవాలని ఈ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది। मगर तेलंगाना ने कांग्रेस पार्टी को इतनी शक्ति दी कि मीटिंग को नहीं डिस्टर्ब कर पाए। కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంది, ఎవరు డిస్టర్బ్ చేసే అవకాశం లేదు। इसके बाद